పరిశుద్ధుడైన యేసయ్య అతి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా, ఆత్మీయులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించునుగాక. అందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాం. ఎవరైనా మీ పరిస్థితిలో బాగోకపోతే, ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి ప్రతి అనుదినము వాక్యం వింటున్న మీ జీవితంలో మీ ప్రార్థన ఈ అనుదిన దేవుని వాక్యంలోనికి రోజు మనం వెళదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వాక్కు. మనం ఏ రీతిగా ఉండాలంటే అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచు యందు, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో నేటి అంచె దినాల్లో మనం ఉండవలసిన విధానం ఇదే. అలనాడు అపొస్తలులు, ఆదిమ సంఘం, యేసుక్రీస్తు వచ్చి ఆరోహణమైనటువంటి ఆ మొదటి దినాలలో ఆదిమ సంఘం ఎంత దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిందో, దేవుని అగ్ని చేత మండించబడిందో, అనుదినము ఆత్మచేత, ప్రార్థన చేత ప్రతి ఒక్కరు నడిపించబడ్డారు ఆ సహవాసంలో. అప్పుడు సంఘము దేవుని ఆత్మచేత నడిపించబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నేటి అంత్య దినాల్లో కూడా ఆదిమ సంఘం ఎలాగైతే ఉందో అపొస్తలుల బోధ యందు, నేటి దినాల్లో సంఘాలు కూడా అపొస్తలుల బోధ యందు కట్టబడాలి, సహవాసమందు నడిపించబడాలి, రొట్టె విరిచి యందు ప్రార్థన చేయడం ఎడతెగకుండా మనం ఉండాలి. అంటే ఈ సహవాసం, ఈ ప్రార్థన జీవితం, ఈ అనుదిన ప్రార్థన ఆత్మీయత, దేవుని స్తుతించే విధానం, దేవుని సన్నిధిలో సహవాసం చేసి పరిస్థితులు ఎడతెగకుండా ఉండాలి. అంటే ఇవి తెగిపోకూడదు, మధ్యలో ఆగిపోకూడదు. దాని అర్థం నీ అంచె దినాల్లో కూడా నీ ఆత్మీయత అలాగే ఉండాలి, సంఘ పరిస్థితులు అలా ఉండాలి, సహవాసం అలా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం అలా ఉండాలి. ఏ విషయంలో కూడా అది బోధ యందు కానీ, అంటే వాక్యానుసారంగా జీవించే విధానంలో కానీ, దేవుని సందులో ఉండే సహవాసం, మందిరంకి వెళ్ళి వచ్చే సహవాస జీవితంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, రొట్టె విషయంలో కానీ, దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాలు పొంచినటువంటి విషయంలో కానీ, ఏ ఒక్కటి విషయంలో కూడా నువ్వు ఎడతెగకుండా ఉండాలి. ఇవేమీ కూడా తెగిపోకూడదు, ఇవేమి నీలో మిస్ అవ్వకూడదు. నేటి అంచె దినాల్లో ప్రతి సంఘం, ప్రతి విశ్వాసి కూడా దేవుని సందులో ఈ రీతిగానే నడిపించబడాలి, ఈ రీతిగానే ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం అపొస్తలుల బోధలో ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. దేవుని సహవాసంలో ఉంటున్నామా, లోక సహవాసంలో ఉంటున్నామా ఆలోచించాలి. ప్రతిదినం దేవుని సందులో మనం రొట్టె విరుచుట యందు అనగా దేవుని పరిశుద్ధమైన శరీర రక్తంలో పాలు పంచుకుంటున్నామా లేదా వాటిని మిస్ అయిపోతున్నాం. ఎందుకంటే చాలామంది వాటిని తీసుకున్న ఒకటి తీసుకోలేకపోయినా ఒకటే అన్నట్టుగా బతికేటువంటి విశ్వాసులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా అనేక సందర్భాల్లో దేవుని శరీరాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని అలక్ష్యము చేసి, నిర్లక్ష్యం చేసిన రోజులు నీ జీవితంలో కూడా ఉన్నాయేమో. నీవు అంటే అక్కడ నీ బంధం తెగిపోయింది, అక్కడ నీ సహవాసం తెగిపోయిందని అర్థం. ఈ అంచె దినాల్లో అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విషయందు ప్రార్థన చేయటం ఎడతెగక ఎవరైతే ఉంటారో, ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘం ఖచ్చితంగా ఎత్తబడే వధువు సంఘముగా మార్చబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీవు కూడా ఒక విశ్వాసిగా వీటిలో ఎడతెగకని ఆత్మీయ జీవితం సంపాదించుకుని కలిగి ఉంటే కనుక ఆ ఎత్తబడే వధువు సంఘంలో నీవు ఉంటావు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ నేటి అంచె దినాల్లో ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఏ విషయంలో కూడా నీ యొక్క సహవాసం, ఆత్మీయ జీవితం తెగిపోయిందా, నీవు అక్కడ పడిపోయావు, అక్కడ దిగజారిపోయావు, అక్కడ నీవు పరిస్థితి పతనం అవుతుంది అని అర్థం. కనుక ఇవేమి తెగకుండా ఎడతెగని ఆత్మీయ జీవితాలు నేటి దినాల్లో మనం సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేటి దినాల్లో. ఇందులో ఒకటి, ఎందుకంటే చాలా మందిలో ఒకటి బాగుంటే ఇంకోటి బాగోదు. ప్రార్థన ఉంటే ఇంకో దేవుని వెంబడించే విధానం ఉండదు, దేవుని వెంబడించే విధానం ఉంటే ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన జీవితం ఉంటే సహవాసం ఉండదు. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిలో కనబడుతుండే, ప్రతి కుటుంబంలో కనబడుతుంది నేటి దినాల్లో. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, ఈ చివరి దినాల్లో ఖచ్చితంగా సంఘమైన, విశ్వాస అయిన, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం యందు ఎడతెగని ఆధ్యాత్మిక జీవితాలు ప్రతి ఒక్కరము కూడా నేటి దినాల్లో కలిగి ఉందుముగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో ఎంచి దినాలు ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించి, ఎక్కడ ఆత్మీయతలో
తెగిపోనిటువంటి బంధం మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.